హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ ఎలా అనిపించిందో వన్ వర్డ్లో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు, కానీ ఒకసారి చూడొచ్చు. నాకెందుకు అలా అనిపించిందని చెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్, ఇది ఒక వర్డ్ క్లియర్గా చెప్పాలంటే ఇది హృతిక్ రోషన్ మూవీ ఫుల్ ఫ్లెజ్డ్గా. అందులో ఎన్టీఆర్ ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే లైక్ హీరోగా ఉన్నాడా, విలన్గా ఉన్నాడా, అదంతా ఇక అది క్లియర్గా చెప్తే అది ట్విస్ట్లా ఉంటుంది. ఇది హృతిక్ రోషన్ మూవీ. హృతిక్ రోషన్ మూవీలో ఎన్టీఆర్ ఉన్నాడు, ఇది క్లియర్. ఇక నాకెందుకు నచ్చలేదు మూవీ అనేది, ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్. నేను ఒక ఆడియన్గా నేను వెళ్ళి చూసి నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ క్లియర్. నాకెందుకు నచ్చలేదంటే పర్సనల్లీ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు మూవీ మీద. నాకున్న ఎక్స్పెక్టేషన్ అలా మంచి యాక్షన్ సీక్వెన్సెస్, ఒక సింపుల్ ప్లాట్ లైన్ ఉన్నా పర్లేదు. పఠాన్ లాగా వాట్ ఇవన్నీ చూసాం కదా, సింపుల్ ప్లాట్ లైన్ ఉన్నా పర్లేదు. అండ్ కే రాధ్వాని కొన్ని పాటలు, దాంతో యాక్షన్ సీక్వెన్స్ అండ్ కొన్ని క్యామియోస్ ఉంటే బాగుండు. ఇంతవరకే నా ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్లో కూడా, ఇంత మినిమల్ ఎక్స్పెక్టేషన్స్లో కూడా మూవీ లుక్స్ బాగుంటాయి, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతూ ఉంటుంది, కాకపోతే అంత లీనియర్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ హై రాదు, ఎక్కడ ఒక హై మూమెంట్ అంటూ ఉండదు. ఇంట్రొడక్షన్ షాట్లు బాగుంటాయి, ఇద్దరు హీరోలవి ఇంట్రొడక్షన్ షాట్లు బాగున్నాయి. బట్ టైగర్ మన ఎన్టీఆర్ది అయితే నాకు ఫేవరెట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ టైగర్ మ్యూజిక్ వేస్తూ ఉంటాడు, అది పీక్స్ టాప్ నాచ్. కాకపోతే తర్వాతకి ప్రోగ్రెసింగ్ ఏదైతే మూవీ ఉంటుందో అదంతా లీనియర్గా, ఎక్కడ హై లేకుండా, ఎక్కడ ఒక క్యామియో లేకుండా, ఎక్కడ అసలు క్లైమాక్స్ వరకు వెళ్ళిపోయినా కానీ ఇంకా తెలిసిందే కదా, ఆబ్వియస్లీ సేవ్ చేస్తాడని తెలుసు. కాకపోతే ఆ పాయింట్ ఉంటుంది చూసారా, అది ఎంత తొందరగా క్లియర్గా చేసేస్తే అంత బాగుంటుంది. ఇందులో అది స్ట్రెచ్ చేసినట్టు, టు ది లాంగర్ ఎక్స్టెంట్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నచ్చకపోవడానికి మెయిన్ రీజన్, ఇది హిందీ మూవీ అని ప్రమోట్ చేసి ఉంటే అట్లీస్ట్ హిందీలో చూసినప్పుడు అది క్లియర్గా అర్థమైపోతుంది. ఏఐ వాడి వాళ్ళ లింప్ సింక్ చేద్దామని చెప్పి ట్రై చేశారని చెప్పి, మనం ఏఐ వాడి అవసరం లేదు. అది ఒకవేళ హిందీ సినిమాలో మన హీరో వెళ్ళి యాక్ట్ చేసినా కానీ మనం చూస్తాము సినిమా బాగుంటే. బట్ అది లిప్ సింక్ అని క్లియర్గా అర్థమైపోతుంది. ఒక 300-400 crores బడ్జెట్ మూవీ పెట్టారు, అది లిప్ సింక్ ఏఐలో చేశారు, అది అని అంటూ ఉంటాడు. కాకపోతే అక్కడ వేరే డైలాగ్ తెలుగులో వస్తూ ఉంటుంది. హిందీలో ఆ పాట లిటరల్లీ ఇద్దరు హృతిక్ రోషన్ అండ్ సలామే అనాలి పాట, ఆ లిరిక్స్ ఏంటో అదేందో అర్థమే గల పాట అయితే అస్సలు నచ్చలేదు. ఒక మనకి ప్రోమోలో పెట్టిన లిరిక్ తప్ప సినిమాలో పాటలో అసలు లిరిక్ బాగాలేదండి. అండ్ నెక్స్ట్ వెళ్తే విజువల్స్ గురించి చూసుకుంటే, విజువల్ ట్రైలర్లో వచ్చినప్పుడే కొట్టింది. ట్రైలర్ టీజర్లోనే ఇదేదో యాడ్ లాగా కొడుతుంది, ఇదేదో యాడ్ లాగా కొడుతుందని. కొన్ని విజువల్స్ బాగున్నాయి కానీ మిగతావన్నీ యాడ్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన కెమెరా ఏంటో తెలియదు, చేక్ సీక్వెన్సెస్ ఇవన్నీ మనం ఇంతకు ముందుకు చూస్తూ ఉంటాం కదా, అలానే ఉంటాయి. అండ్ స్టోరీలో కూడా పెద్దగా ట్విస్ట్లు ఏముండవు, మొత్తం లీనియర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ రౌద్రరసం ఎప్పుడైనా పీక్ ఉంటుంది. ఇట్లా పెడితే ఆ కోపం కానీ ఏదైనా అది పీక్లో ఉంటుంది. అండ్ హృతిక్ రోషన్ ఆబ్వియస్లీ ఆ లుక్స్ అదంతా. అండ్ కే రాధ్వాని అది తీసేయలేదు, మనకు కావాల్సిన షాట్ ఉంది మూవీలో అయితే. ఇంకా అలాంటివి ఈ తప్ప ఒక పెద్ద యాక్టర్స్ ఉన్నారు అని చెప్పి చూడడం తప్ప, పాట వాళ్ళు ప్రమోషన్ ఏదైతే ట్రైలర్ టీజర్లో చూసారో వాటి కోసం చూడడం తప్ప, సినిమా అయితే ఓవరాల్గా బాగాలేదు, నాకైతే అసలు నచ్చలేదు. సో ఫ్యాన్స్ వెళ్ళి చూసి బాగుంది అనుకోవచ్చు, కానీ నాకైతే పర్సనల్లీ సినిమా అంతగేం ఎక్కలేదు. థియేటర్లో చూడాల్సినంత మూవీ అయితే నాకు అనిపించలేదు. ఓటీటీలో చూసుకోవడానికి అట్లా ఓకే కానీ, బట్ థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత పెద్ద మూవీ అన్నట్టయితే నాకేం అనిపించలేదు. That's it for the review, guys. If you like the review, please like, share and subscribe. ఏమైతుందో అర్థం కావట్లేదు యాక్చువల్లీ. హరిహర వీరమల్లు, కింగ్డమ్, ఇప్పుడు ఇది నెక్స్ట్ కూలీకి వెళ్తున్నాను. నెక్స్ట్ కూలీ రివ్యూ వస్తుంది. కూలీ అయినా లోకేష్ కనకరాజ్ మీద దయ పెట్టుకొని వెళ్తున్నాను. సో చూద్దాం లోకేష్ కనకరాజ్ ఏం చేస్తాడు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ, గైస్. నెక్స్ట్ ఒకవేళ కూలీ రివ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టేయంగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో if you like the review, please like, share and subscribe. Thank you.